హార్వర్డ్ యూనివర్సిటీ అనేది 2009లో స్టార్ట్ అయింది మేడం. 2016లో యూజీసీ స్టాటస్ వచ్చింది. అలాగే 2017లో నాకే ప్లస్ వచ్చింది. మొన్న రీసెంట్ గా ఎన్బిఎన్ వచ్చింది. ఈ అక్రిడేషన్ సెంటర్ మేడం. ఇంకొకటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఆంధ్ర తెలంగాణ నుంచి 3000+ స్టూడెంట్స్ రిపోర్టింగ్ అయ్యారు స్టూడెంట్స్ ఇప్పుడు దాకా. ప్లస్ ఇయర్ మనకి 3500 అబౌవ్ స్టూడెంట్స్ రిపోర్ట్ అవబోతున్నారు ఇన్ఫర్మేషన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెవీ కాంపిటీషన్లో మన దగ్గర ఉన్న సీట్స్ ఓన్లీ 3500. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ ఒక క్యాంపస్కి వెళ్తే ఆ క్యాంపస్లో 500 మెంబర్స్లో అందరికీ అవైలబిలిటీ రాదు. ఎవరైతే ఫస్ట్ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ ప్లేస్మెంట్స్ పరంగా అయితే కనుక 500+ కంపెనీస్ ఇప్పుడు దాకా మనకి విజిటింగ్ కానీ, పైగా మన సౌత్ నుంచి ఫ్యాకల్టీ మన హెచ్ఓడిసే కానీ ప్రొఫెసర్సే కానీ అంటే పిహెచ్డి ప్రొఫెసర్స్ వాళ్ళు దాదాపు 32+ ఉన్నారు మనకి అక్కడ. ఇంకొకటి ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ వేరు, నార్త్ ఇండియన్ ఫుడ్ వేరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఎందుకంటే 54 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు యూనివర్సిటీకి. 1700+ స్టూడెంట్స్ ఉంటారు. పైగా మిగతా స్టేట్స్ నుంచి వచ్చేటప్పటికి 10,000+ స్టూడెంట్స్ ఉంటారు మనకి. ఇంకా ఫీజు పరంగా కన్వర్ట్ మేడం, ఇక్కడ డొనేషన్స్ లేవు, అడ్మిషన్ ఫీజెస్ లేవు. ఇప్పుడు బయట కాలేజ్లో మనం తీసుకున్నాం అనుకున్న సంవత్సరానికి 4 లక్షలు అవుతుంది. ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి బీటెక్ సిఎస్సిలో ఏఎల్ఎంఎన్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ వీటిలోకి వచ్చేటప్పుడు 1,40,000